హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. చూడండి, ఈరోజు ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయండి. ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో, ఆరెంజ్ కలర్ బాగున్నాయి కదా. ఇది వేరే రకం అన్నమాట. మీకు మొన్న చూపించిందేమో గ్రామ్ఫోన్ ఫ్లవరు, ఇది వేరే ఫ్లవర్. చూసారా ఎంత బాగున్నాయో. ఈ రెండునేమో ఇంకా మొగ్గల స్టేజ్లో ఉన్నాయండి. ఒక రెండు మాత్రం బాగా విచ్చుకున్నాయి. ఎంత బాగున్నాయో కదా. మల్బరీ ఫ్రూట్స్ బాగా పండిపోయినాయండి. చక్కగా మంచి బ్లాక్ కలర్ వచ్చాయి. ఇలాగా రెడ్ కలర్లో ఉంటేనేమో కొంచెం పులుపు ఉంటుంది, బ్లాక్ అయిపోతేనేమో చాలా స్వీట్ అండి. చూసారా ఎంత బాగున్నాయి, బాగా పండిన కాయలు అన్నమాట. ఈ కుండీలన్నిటిలోంచి మట్టి తీసేస్తానండి. వంగ మొక్కలు ఉండేవి, అదంతా ఇదిగో ఇక్కడ వేసేసి మట్టి దీనిలో మళ్ళీ కొంచెం కంపోస్ట్ కలిపి, ఎప్సమ్ సాల్ట్ కలిపి ఇప్పుడు మళ్ళీ కొత్త మొక్కలు పెట్టడానికి రెడీ చేశాను అనమాట. ఇప్పుడు వీటిని కొంచెం మనం కలిపినవన్నీ ఇలాగ తిరగేయాలి అంటే మొత్తం ఎప్సమ్ సాల్ట్, కిచెన్ కంపోస్టు, అదంతా కూడా డ్రైడ్ కిచెన్ కంపోస్ట్ అనమాట. అదంతా కలిపాను, పాత మట్టిలో కలిపి వీటన్నిటిని మళ్ళీ ఈ కుండీలోకి ఎత్తిపెట్టి ఉంచాలి. చూడండి, పైన ఇంకా కంపోస్ట్ అవ్వని వేస్ట్ అంతా పక్కకు పెట్టేశాను. ఇప్పుడు కంపోస్ట్ అయిన ఈ మట్టిని మనం ఇప్పుడు మొక్కలు పెట్టుకోవడానికి ఉపయోగించుకుందాం. చాలా హెల్దీ అండి ఇది, ఎందుకంటే చాలా బాగా పనిచేస్తుంది. మొక్కలు మంచి కాపు అది రావడానికే పనిచేస్తుంది. మొక్కలు పెట్టడానికి వీలుగా కుండీల్లోకి 3/4 వరకు మట్టి సర్ది పెట్టి ఉంచాను అనమాట. తర్వాత ఈ పొడవాటి టబ్లోనేమో మట్టి సర్ది పెట్టేసాము. ఆనపకాయ విత్తనాలు పెడదాం అనుకుంటున్నానండి, ఎందుకంటే వేళ్ళు బాగా దూరంగా వెళ్తాయి కదా. వంగనారు కూడా తీసుకున్నానండి. ఈ కుండీల్లో ముందు వాటరింగ్ చేసేస్తే మట్టి తడిగి చక్కగా నీరు పీల్చుకొని సాఫ్ట్గా తయారవుతుంది. అప్పుడు మనం వంగ మొక్కలు పెట్టుకుందాం. చూసారా, 3/4 మాత్రమే ఉంది కుండీలో మట్టి. వాటర్ ముందు కొద్దిగా వేసి తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేస్తే నీళ్ళు చక్కగా మట్టి అంతా కూడా అబ్జర్బ్ చేసుకుంటుంది. ఈ తొట్టిలో ఆనపాది పెడతానండి. 3-4 గింజలు పెడదాం అనుకుంటున్నాను. మనం మట్టి తడిపాం కదా, ఇప్పుడు ఒక టూల్తోనూ ఇలా హోల్స్ చేసి కొంచెం హెల్తీగా ఉన్న మొక్కలు 2 మొక్కలు పెడతానండి దీనిలో. అప్పుడు పక్కాగా బతికేస్తాయి అన్నమాట. వంగ మొక్కలు ఇప్పుడు కూడా కొంచెం పెద్ద మొక్కలే నాటు పెట్టుకోవాలి. చిన్న మొక్కలు అయితే లేతగా ఉండి త్వరగా సెట్ అవ్వవు. అందుకని మనకి ఇది చూసారు, ఇలా పెట్టుకొని చక్కగా మొదల దగ్గర గట్టిగా ప్రెస్ చేసుకొని తర్వాత వాటరింగ్ చెయ్యాలి. మనం మొక్కలు వేసిన తర్వాత కూడా వాటరింగ్ చెయ్యాలన్నమాట. చూడండి, మొక్కలు మరీ లోతుగా పెట్టకూడదు, కేవలం వేర్లు మాత్రం భూమి లోపలికి ఉండేలాగా పెట్టాలన్నమాట. చూడండి, నేను అంతకుముందు మిర్చి మొక్కలు పెట్టాను కదా, అవి బతికిపోయినాయి. అలాగే మనం చక్కగా ఇలాగా కొంచెం
బలంగా పెరిగిన మొక్కలను పెట్టుకుంటే చక్కగా నాటు పడతాయి అన్నమాట. బతికేస్తాయి, మనం ఎలా పెట్టినా బతికేస్తాయి.